ఉగాది మరియు రంజాన్ పర్వదినం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, ఎస్ఐ అండ్ జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 13 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ క్లాస్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఒక 3 to 4 days క్లాసెస్ ఇలాగే ఉంటాయి. యాక్చువల్లీ ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్, అస్సాం, మేఘాలయ ఈ ప్రాంతంలో ఉన్నాను. సో నెక్స్ట్ ఒక 3 to 4 days తర్వాత మళ్ళీ మనం డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ని చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు డైలీ వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో మనం డిస్కస్ చేస్తూనే ఉంటాము. ఓకేనా? సో ఈరోజు 11th April 2024కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్. సో ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా తనకి సంబంధించిన ప్రతి చరాస్తిని కూడా వెల్లడించాల్సిన అవసరం లేదు. ప్రతి ఓటరు కూడా పోటీ చేసే అభ్యర్థికి సంబంధించిన ఇటువంటి చరాస్తి సంబంధిత అంశాలను లేదా వివరాలను తెలుసుకునే హక్కు కూడా ఉండదని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే విషయంలో సంచలన తీర్పిచ్చింది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే 2019 ఇయర్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతం, ఒక నియోజకవర్గం, తేజు అనే ఒక శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక స్వతంత్ర అభ్యర్థి, తన పేరు కరికోక్రి. ఆ కేసు విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, యాక్చువల్గా కరికో ఏం చేశారంటే తన భార్య, కుమారుడికి చెందిన 3 వాహనాలు మరియు తన తల్లి పేరిట ఉన్న ఒక ప్లాట్ వివరాలను తను వెల్లడించలేదు. కామన్గా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో మనం అఫిడవిట్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. దానిలో మనకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి, చిరాస్తులు కానివ్వండి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తను కొంత వివరాలను వెల్లడించలేదు, చెప్పలేదు. అండ్ నో డ్యూ సర్టిఫికేట్ని కూడా సమర్పించలేదు. సో దీనికి ప్రతిగా తనకి అపోనెంట్గా ఉన్న ఒక వ్యక్తి, కాంగ్రెస్ అభ్యర్థి నూనె తయాంగ్ అనే ఒక వ్యక్తి గతంలో గౌహతి హైకోర్టుని ఆశ్రయించాడు. ఆ విషయంలో గౌహతి హైకోర్టు ఏం చెప్పిందంటే మొన్న 2023 ఇయర్లో జూలైలో తీర్పిచ్చింది. సో ఇక్కడ కరికోక్రి ఎవరైతే ఉంటారో అలా మొత్తం సమాచారాన్ని ఇవ్వలేదు కాబట్టి, గోప్యత పాటించలేదు కాబట్టి తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం జరిగింది. సింపుల్గా తన అభ్యర్థిత్వం చెల్లదని చెప్పేసి చెప్పడం జరిగింది, ఎన్నిక చెల్లదని చెప్పేసి. మరి దీనిపైన ఈ కరికోక్రి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో ఇది కరెక్ట్ కాదు, ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి ప్రతి ఒక్క వివరాన్ని కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి చరాస్తిని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం అభ్యర్థిత్వంపై ప్రభావితం చూపితే తప్ప ఓటర్కు అన్నీ తెలుసుకునే హక్కేమీ ఉండదు ఓటర్లకు అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇక్కడ ఎవరి విషయంలో ఏంటో ఈ స్టోరీ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. ఇటువంటి టాపిక్స్ మీకు కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన అంశాల్లో భాగంగా చూడాలి. ఓకేనా? సో ఇటువంటి తీర్పులు దాదాపు మనకు 2023లో అట్లీస్ట్ ఒక 25 to 30 తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు. వాటిపైన రానున్న ఏపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయింది కదా రీసెంట్గా, మెయిన్స్ ఎగ్జామినేషన్లో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది కేసుల పైన. సో ఇటువంటి లింక్ చేస్తూ రాయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనము ఏపీఎస్సికి సంబంధించిన గ్రూప్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రీసెంట్గా ఒక క్వశ్చన్ అడిగారు, సబ్జెక్ట్ కండిషన్ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో. అందులో
హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ ఉందని అడిగారు. ఐస్లాండ్. చాలా మంది ఫ్యాకల్టీస్, స్టూడెంట్స్ అసలు ఇది ఎక్కడ కనబడింది, ఎక్కడ ఎవరు కవర్ చేయలేదని చెప్పారు. సో మనం ఏం చేసాము, కీ పేపర్ డిస్కస్ చేసేటప్పుడు ఆ హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం గురించి నేను ఏ రోజైతే డిస్కస్ చేశానో ఆ ఇమేజ్ని కూడా ఆ కీ పేపర్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఇమేజ్ని పోస్ట్ చేసి మరీ చెప్పాను. CA 360 కోర్సులో ఎప్పుడు చెప్పాను, మన హరీష్ అకాడమీ ప్లాట్ఫామ్లో ఎప్పుడు చెప్పాను అని ఆ ఇమేజెస్ పోస్ట్ చేశాను. సో ఎందుకు ఆ క్వశ్చన్ అడిగారు ఐస్లాండ్లో ఉన్న మ్యూజియం గురించి అంటే, ఇస్రోకు ఒక ప్రతిష్టాత్మక పురస్కారం అనేది రావడం జరిగింది, ఆ సంస్థ ప్రదానం చేసింది. ఆ కోణంలో అడిగారు. సో అలా కొన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన బిట్స్ పైన కూడా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నారు. సో జాగ్రత్త వహించండి. ఇక్కడ మళ్ళీ ఇస్రోకి సంబంధించి ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఒక ఘనత ఇస్రో సాధించింది. దేని విషయంలో? చంద్రయాన్ 3 విషయంలో. చంద్రయాన్ 3 2023 ఆగస్టు 23 తేదీన చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా ఇస్రో భారతదేశానికి విజయాన్ని అందించింది. విక్రమ్ ల్యాండర్ అద్భుతమైన ల్యాండింగ్తో ఆ ప్రాంతానికి శివశక్తి అనే పేరు పెట్టడం, ఇటీవల IAU వారు, అంతర్జాతీయ ఖగోళ సంస్థ వారు ఆ ప్రాంతాన్ని శివశక్తి అని ధృవీకరించడం, ఇవన్నీ జరిగినాయి. అటువంటి ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగంలో పాల్పంచుకున్న బృందం ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చింది. ఇక్కడ అమెరికాకు చెందిన కొలరాడో ప్రాంతానికి సంబంధించి ఒక సంస్థ, స్పేస్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ, వాళ్ళు ప్రతి ఏటా ఇచ్చే ఒక పురస్కారం. ఎవరి జ్ఞాపకార్థం అంటే జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ అనే ఒక పర్సన్, జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ అనే ఒక పర్సన్ తన జ్ఞాపకార్థం ఇచ్చే ఒక పురస్కారాన్ని ఇస్రోకి, ముఖ్యంగా చంద్రయాన్ 3 బృందానికి ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ పురస్కారాన్ని ఇటీవల చంద్రయాన్ 3కి ప్రదానం చేశారు. ఏ సంస్థ ప్రదానం చేసిందో ఆ సంస్థ ఎక్కడ ఉందని అడుగుతారు. నెక్స్ట్, ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటే వాటిని ఖచ్చితంగా చూడండి. ఇక్కడ ఇక్రిసాట్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇక్రిసాట్ లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ బయోచార్ అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. దాని యొక్క ప్రత్యేకత గురించి మనం డిస్కస్ చేశాము. ఈరోజు మరొకసారి, కామన్గా హార్వెస్టింగ్ టైం పూర్తయిన తర్వాత పంట పొలంలో పంట చెత్త ఉంటుంది కదా, ప్యాడీ స్టేబుల్, క్రాప్ రెసిడ్యూ ఉంటుంది కదా, ఆ వేస్ట్ పంట చెత్తను ఆధారంగా చేసుకొని ఒక సేంద్రియ ఎరువులను తయారు చేసే పరిజ్ఞానాన్ని డెవలప్ చేసింది. రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది, పర్యావరణానికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి అలాంటి ఒక శాస్త్రీయ విధానాన్ని రూపొందిస్తూ ఈ క్రిసాట్ పరిశోధకులు వార్తల్లోకి వచ్చారు. రీసెంట్గా బయోచార్, ఇప్పుడు మరొక అద్భుతం. ఓకేనా? అండ్ పారిశ్రామిక మద్యం దుర్వినియోగంపై రాష్ట్రాలు ఎందుకు చర్యలు తీసుకోకూడదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పౌరుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత వహిస్తున్న రాష్ట్రాలు పారిశ్రామిక మద్యం దుర్వినియోగాన్ని అడ్డుకునేలా చర్యలు ఎందుకు తీసుకోకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నియంత్రణ చర్యల్లో భాగంగా పారిశ్రామిక మద్యంపై శిస్తు విధింపు వస్తువులను రాష్ట్రాలు ఎందుకు చేయరాదని నిలదీయడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఏడాదిలో 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంతో కేంద్ర రహదారులు మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్, సో నేషనల్ హైవేస్, నితిన్ గడ్కరీ గారు మంత్రిగా విధులు నిర్వహిస్తుంది కదా, ఆ మంత్రిత్వ శాఖ వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్గా 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొత్తం రహదారుల నిర్మాణం అనేది 12,349 కిలోమీటర్ల మేర జరిగిందంట. అత్యధికంగా ఎప్పుడు జరిగిందట ప్రస్తుత ప్రభుత్వ పరిధిలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 13,327 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించింది కేంద్రం. సో లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది, మార్చ్ 31 ముగిస్తుంది కదా. రీసెంట్గా మార్చ్ 31తో FY24 ముగిసింది. 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చ్ 31 వరకు ఇంత మేర 12,349 కిలోమీటర్స్ రోడ్ల నిర్మాణం జరిగిందంట. అండ్ తినే ఆహారంలో పోషకాలను లెక్కించవచ్చు అని చెప్పేసి ఇటీవల ఒక వెబ్సైట్ ఆధారిత సేవలను ప్రారంభిస్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, జాతీయ పోషకాహార సంస్థ వార్తల్లోకి వచ్చింది హైదరాబాద్ కేంద్రంగా. సో కౌంట్ వాట్ యు ఈట్ అనే ఒక పేరిట వెబ్సైట్ని ప్రారంభించిన సంస్థ ఏది అంటారు, గుర్తుంచుకోండి. అండ్ బ్రిటన్ కరెన్సీపై ఇప్పటి వరకు క్వీన్ ఎలిజబెత్ ఫోటోలు ఉండేవి. సో క్వీన్ ఎలిజబెత్ తర్వాత తన కుమారుడు చార్లెస్ III పదవిలోకి రావడం జరిగింది. బ్రిటన్ రాజుగా ప్రస్తుతం ఉన్నారు. మరి తన యొక్క ఫోటోతో కరెన్సీ అనేది విడుదల రీసెంట్గా జరిగింది. సో బ్రిటన్ కరెన్సీపై ఇక కింగ్ చార్లెస్ III చిత్తరు అనే అంశం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? అండ్ వార్తల వ్యక్తిని కనుక పరిశీలిస్తే రీసెంట్గా ఒక ఫిజిక్స్ శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత, 2013 సంవత్సరం నోబెల్ పురస్కార గ్రహీత, యాక్చువల్గా 1964 సంవత్సరంలో ద్రవ్యరాశి కణ సిద్ధాంతాన్ని కనుగొన్న ఒక వ్యక్తి పీటర్ హిగ్స్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. బ్రిటన్ శాస్త్రవేత్త, ఫిజిక్స్ శాస్త్రవేత్త.
సో ఏ సంవత్సరంలో నోబెల్ పురస్కారాన్ని పొందాడో గుర్తుంచుకోండి. ఎందుకు పొందాడో గుర్తుంచుకోండి. తను ఎందుకు వార్తల్లోకి వచ్చారు ఈరోజు? మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వార్తలు నిలుస్తున్న వ్యక్తులను కనుక మరణిస్తూ వార్తల్లోకి వస్తే ఏ రంగంలో గుర్తింపు పొందారు, ఏ ప్రాంతానికి సంబంధించి, వారి యొక్క ప్రత్యేకతలు చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అవంతిక వార్తల్లోకి వచ్చింది. సో రీసెంట్గా మీన్ గర్ల్స్ అనే ఒక సినిమాలో తన నటనకు గాను ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ ఆమెను దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ క్రీడలకు సంబంధించి ఫెడరర్ రికార్డును అధిగమిస్తూ నోవాక్ జోకోవిచ్ వార్తల్లోకి వచ్చారు. సెర్బియన్ క్రీడాకారుడు. యాక్చువల్గా గతంలో రోజర్ ఫెడరర్ 36 సంవత్సరాల వయస్సులో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ ఏటీపీ టూర్స్ ర్యాంకింగ్స్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ను సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఉండేవారు. ఇప్పుడు జోకోవిచ్ 37 ఇయర్స్లో 2018 సంవత్సరం జూన్ నాటికి 36 ఏళ్ల వయసులో మొదటి ర్యాంకులో ఉన్న అతిపెద్ద వయస్కుడిగా రికార్డుకు ఎక్కగా సెర్బియా స్టార్ దాన్ని అధిగమించాడు 37 ఇయర్స్ వయసులో. అంటే ప్రపంచంలో అతిపెద్ద వయసులో ప్రపంచ నెంబర్ 1గా వార్తల్లోకి వచ్చిన ఆటగాడని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి క్రీడలకు సంబంధించిన ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఒకసారి ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్ని ర్యాపిడ్గా కనుక మనం డిస్కస్ చేస్తే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన ప్రతి చరాస్తిని కూడా వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అండ్ చంద్రయాన్ 3 బృందానికి ప్రతిష్టాత్మక పురస్కారం జాక్ స్విగర్ట్ జూనియర్ పురస్కారం స్పేస్ ఫౌండేషన్ ప్రదానం చేసింది. వ్యవసాయ వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు అనే అంశంతో ఇక్రిసాట్. అండ్ పారిశ్రామిక మద్యం దుర్వినియోగంపై రాష్ట్రాలు ఎందుకు చర్యలు తీసుకోకూడదని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు. అండ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంతో కేంద్ర రహదారుల శాఖ మంత్రి. అండ్ తినే ఆహారంలో పోషకాలు లెక్కించే ఒక వెబ్సైట్ ఆధారిత సేవలను ప్రారంభిస్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఆ వెబ్సైట్ పేరు కౌంట్ వాట్ యు ఈట్. అండ్ బ్రిటన్ కరెన్సీపై కింగ్ చార్లెస్ III ఫోటో. అండ్ నోబెల్ పురస్కార గ్రహీత పీటర్ హిగ్స్ కన్నుమూత అనే అంశము. అండ్ దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అవంతిక వార్తల్లోకి వచ్చింది. ఇక క్రీడలకు సంబంధించి నోవాక్ జోకోవిచ్ సెర్బియన్ క్రీడాకారుడు అతిపెద్ద వయసులో ఏటీపీ టూర్స్ ర్యాంకింగ్స్లో వరల్డ్ నెంబర్ 1గా గతంలో రోజర్ ఫెడరర్ పేరుతో ఉన్న రికార్డుని అధిగమిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.